ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆయన ఎంతవరకు గట్టున పడేయగలడన్నదే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో కూడా కలుగుతున్న అనుమానం. ముఖ్యంగా అమరావతి నిర్మాణం ఆయనకు పెను సవాల్గా మారింది. గత 5 ఏళ్లు ఒక్క అమరావతి తప్ప రాష్ట్రమంతా అభివృద్ధి చెందిందనేది విశ్లేషకుల మాట. మరి ఇప్పుడు చంద్రబాబు దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తాడు అనేది సమాధానం లేని ప్రశ్న. మాట్లాడితే హైదరాబాద్ని నేనే డెవలప్ చేశా అంటూ చెప్పుకుంటారు బాబుగారు. కానీ హైదరాబాద్ కథ వేరు. అప్పటికే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడంతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలకు అది అనుకూలమైన నివాసయోగ్య ప్రాంతంగా ఉండటం, వాతావరణం అనుకూలత, ఇన్ని ప్లస్ పాయింట్ల మధ్య చంద్రబాబు సక్సెస్ సాధించి ఉండొచ్చు. కానీ అమరావతి విషయంలో సక్సెస్ సాధించడం అంత సులువు కాదన్నది వాస్తవం. మొదటి నుంచి అన్ని ప్రారంభించాలి. పొలాల్లో రాజధాని నిర్మాణాల్ని చేపట్టడమే ఒక సాహసోపేతమైన నిర్ణయం. రాజధాని నిర్మాణానికే ఏళ్లు పడుతుంది. భవన నిర్మాణాలకు తరచూ వచ్చే వానలు, సంభవించే భూ ప్రకంపనలు వంటివి సహకరించకపోవచ్చు. ప్రకృతి కూడా రాజధాని నిర్మాణానికి అంత అనుకూలంగా ఉండదు. అదే సమయంలో ఏ నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు వెళ్లాలన్నది ఎవరికీ తెలియని పరిస్థితి. రాజధాని నిర్మాణం పూర్తి అంటే కేవలం 4 భవనాలు నిర్మించితే సరిపోదు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కావాలి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సహకరిస్తుంది కాబట్టి గుడ్డిలో మెల్ల. కానీ ఎన్ని కోట్లని అప్పులు తెచ్చి అక్కడ అభివృద్ధి చేస్తారన్నది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే మరో 3 ఏళ్లలో మళ్లీ ఎన్నికలొస్తాయి. అప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ ఈసారి రాజకీయ అవసరం బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రాజకీయ అవసరం, టీడీపీ మద్దతు అవసరమైతేనే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది నిధులిచ్చి కాదు, రుణాలు తీసుకోవడంలో వెసులుబాటు మాత్రమే. కానీ వచ్చే ఎన్నికల్లో మోదీ పార్టీకి బంపర్ మెజారిటీ వచ్చి ఏపీ పార్టీల రాజకీయ అవసరం లేకపోతే మాత్రం రాజధాని కాదు కదా, ఏపీ వైపు కూడా కేంద్ర ప్రభుత్వం చూసే అవకాశం ఉండదు. అందుకే రాజధాని నిర్మాణం మాత్రం చంద్రబాబుకు ఒక సవాలని చెప్పాలి. చెప్పినంత సులువు కాదు, ఆదేశాలిచ్చినంత ఈజీ కాదు. అన్నీ సహకరించాలంటే అందుకు చాలా సమయం కావాలి, కావలసిన నిధులు కావాలి. మరి ఇవన్నీ దక్కాలంటే ఎన్నేళ్లు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.